హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి శాంత్రిచి బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. సో ముందుగా మీ అందరికీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో దట్ ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు చేరుతాయి. ఓకేనా? సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నేను ఒక మంచి టిప్ డాండ్రఫ్ పోవడానికి, అది కూడా మనకి ఎంతో టైం పడుతుంది, ఒక 5 minutes పడుతుంది ఇది చేసుకోవడానికి అంతే. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, జస్ట్ ఓన్లీ 1 ingredient. మీ దగ్గర ఒక్క అలోవీరా ఉంటే సరిపోతుంది. సో మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. సో దీనికి ఎంత లేదు అండ్ దీనికి ఎటువంటి కాస్ట్ అవసరం లేదు. ఒక డాండ్రఫ్ పోవడానికి ఒక అలోవీరా తోటి నేను ఒక సింపుల్ రెమెడీ అనేది చూపిస్తాను. సో నాకు కొంచెం టైం తక్కువ ఉంది అండ్ ఈజీగా అయిపోవాలి ప్రాసెస్ అంటే నేను ఇదే యూస్ చేస్తాను డాండ్రఫ్ రిమూవల్కి. సో బాగా వర్క్ అవుతుంది ఇది. ఓకేనా? సో నా హెయిర్ చూస్తున్నారు కదా, నా హెయిర్ ఇప్పుడు ఒక 3 to 4 days అవుతుంది. సో నేను జస్ట్ ఏం ఆయిల్ యూస్ చేయలేదు, ఏం యూస్ చేయలేదు, జస్ట్ రెగ్యులర్గా హెయిర్ వాష్ చేస్తున్నాను బయటకు వెళ్ళాల్సిన పని మీద. అండ్ అందుకే ఇలా హారర్గా తయారైపోయింది. సో ఈరోజు కొంచెం టైం ఉంది, సో దీన్ని రిపేర్ చేయాలనుకుంటున్నాను. అలానే కొంచెం డాండ్రఫ్ కూడా అనిపిస్తుంది కాబట్టి నేను ఈ ప్యాక్ అనేది, ఈ అలోవెరా అనేది యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను వీడియోలో చూపిస్తాను. సో జస్ట్ అలోవెరా తోటి సింపుల్గా మీరు డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవచ్చు. అది కూడా వితిన్ 5 minutesలో పెట్టుకోవడం అయిపోతుంది. అండ్ మీరు హెయిర్ వాష్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో వీడియో చూసి. సో ఫస్ట్ ఇలా ఫ్రెష్ అలోవెరా తీసుకోవాలి. ఫ్రెష్ అలోవెరా కట్ చేసుకొని నేను ఒక 30 minutes అనేది దీన్ని పక్కకు పెడతాను. సో అలా పక్కకు పెట్టడం వల్ల అందులో నుంచి ఒక వైట్ ఎల్లో కలర్ లిక్విడ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అది మన హెయిర్కి మంచిది కాదు, మన స్కాల్ప్ కానీ మన స్కిన్కి కానీ ఇచ్చింగ్ వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, అలా ఎల్లో కలర్ లిక్విడ్ అనేది వస్తుంది. సో అది ఒక 30 to 40 minutes మనం రెస్ట్ ఇస్తే నీట్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మంచిగా వాష్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే మంచిది. అది ఉండడం వల్ల మనకి ఇచ్చింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. మన స్కిన్కి యూజ్ చేసినా కూడా అది నీట్గా రిమూవ్ అయిన తర్వాతనే క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న అలోవెరాకి ఇలా ఎడ్జెస్ ముళ్ళులాగా ఉంటుంది కదా, అది మొత్తం నీట్గా కట్ చేసుకొని ఆ అలోవెరాని పీసెస్గా కట్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నంత లెంత్ పీసెస్ అయితే సరిపోతుంది మన హెయిర్కి పెట్టుకోవడానికి. ఎందుకంటే మనము ఇప్పుడు దీన్ని గ్రేట్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని పల్ప్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అలానే పెట్టుకుంటాం కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నంత లెంత్ అయితే సరిపోతుంది అనమాట. మీకు వీడియోలో చూపించాను కదా, అలా తీసుకొని నీట్గా ఒక 1/2 hour మిడిల్లోకి స్ప్లిట్ చేసి కెమికల్ అది అంతా మనకి పాయిజన్ అనమాట, అది పక్కకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నీట్గా దాన్ని వాష్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఏం గ్రేట్ చేయాల్సిన అవసరం లేదు, దీని నుంచి పల్ప్ ఏం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, అదంతా పెద్ద ప్రాసెస్ కదా. ఇది సింపుల్గా ఇట్లా అలోవెరాని కట్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసుకుని హాఫ్ పీసెస్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సింపుల్గా అయిపోతుంది. అందుకే నేను చెప్పాను కదా సింపుల్ ప్రాసెస్ అని. సో ఇలా పెట్టుకుంటే అయిపోతుంది. సో టైం ఏమి ఉండదు. దీన్ని మొత్తాన్ని గ్రేట్ చేయాలన్నా, ఇదంతా రిమూవ్ చేసి పల్పుని సపరేట్ చేయాలన్నా కూడా టైం అనేది తీసుకుంటుంది. సో ఇలా అయినా పెట్టుకోవచ్చు, సరిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా. ఇప్పుడు నేను చూపిస్తాను దీన్ని ఎలా అప్లై చేయాలనేది. సో ఇలా పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇలా పీసెస్ తీసుకుంటూ ఫస్ట్ హెయిర్ ప్యాక్ వేసే కంటే ముందు మీ హెయిర్ని నీట్గా డీటాంగిల్ చేసుకోవాలి. సో అప్పుడైతే హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డీటాంగిల్ చేసుకోకుండా అట్లా చిక్కులు ఉన్న దాని మీదనే మనం ఇది ప్యాక్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనకి హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా లాస్ అవుతుంది. సో మేక్ షూర్ ముందే మీరు ఏ ప్యాక్ పెట్టుకున్నా, ఆయిలింగ్ చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా మీరు ముందే హెయిర్ని నీట్గా డీటాంగిల్ చేసుకుని చిక్కులు తీసుకున్న తర్వాతనే పెట్టుకుంటే హెయిర్ లాస్ అనేది చాలా అంటే చాలా తక్కువ అవుతుంది. ఇది ఒక మంచి టిప్. సో నేను వెట్ హెయిర్ మీదనే ఒక హెయిర్ స్టైల్ వేసుకున్నా. సో అందుకే ఇలా కొంచెం కర్లీగా అయిపోయింది హెయిర్. అండ్ హెయిర్ కూడా కొంచెం రఫ్గా కనిపిస్తుంది కదా. సో ఓకేనా? సో ఇలా డీటాంగిల్ చేసుకున్న తర్వాత హెయిర్ని పార్టీషన్స్గా తీసుకుంటూ ఇలా తీసుకుంటూ జస్ట్ చూసారా, ఇలా నీట్గా ఇట్లా జస్ట్ మనం మంచిగా పట్టుకొని ఇలా స్కాల్పి కొంచెం ఇట్లా రబ్ చేస్తే సరిపోతుంది. ఆ పల్ప్ అంతా నీట్గా హెయిర్ అనేది పట్టేసుకుంటుంది. మనం ఏమి దీన్ని గ్రేట్ చేయాల్సిన అవసరం లేదు, సపరేట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది పెద్ద వర్క్ కూడా అనిపించదు. సో ఇలా వర్క్ మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కాబట్టి ఇలా సింపుల్ వేలో ఎలా పెట్టుకోవాలన్నా చూసుకుంటే మనకి కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా
తీసుకొని జస్ట్ ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా సింపుల్గా స్కాల్ప్కి ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. డాండ్రఫ్ అనేది ఈజీగా మంచిగా రిమూవ్ అవుతుంది. సో మీరు ఇలా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ మనకి దీంతో పెద్ద వర్క్ కూడా ఏం లేదు కాబట్టి ఈజీగా ఇలా. సో మీరు కొంచెం డాండ్రఫ్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని రిమూవ్ చేసుకుంటే కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. లేదా డాండ్రఫ్ కనుక ఎక్కువ అయితే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అనేది కంపల్సరీ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో ఇది చాలా సింపుల్ రెమెడీ కాబట్టి మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఎక్కువగా కాకముందే ఇలా అప్లై చేసుకుంటే నాకైతే ఎక్కువ ఈ పార్ట్లో డాండ్రఫ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో మీకు డాండ్రఫ్ ఉండే దాన్ని బట్టి ఎక్కడ ఎక్కువ ఉంటుందో తెలుస్తుంది కాబట్టి అక్కడ మంచిగా అప్లై చేసుకోండి. సో నాకు ఎక్కువ ఈ పార్ట్లోనే డాండ్రఫ్ ఉంటుంది కాబట్టి నేను ఆ పార్ట్లోనే ఎక్కువ ఫోకస్ చేసి అప్లై చేసుకున్నాను. సో మీకు డాండ్రఫ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి ఎక్కువ అనేది అప్లై చేసుకున్నాను. నీట్గా అక్కడ మేక్ షూర్ మంచిగా స్కాల్ప్కి పట్టేటప్పుడు అప్లై చేసుకోండి. సో అలానే బ్యాక్ సైడ్ స్కాల్ప్ కూడా అప్లై చేసుకోవాలి. సో ఇలా బ్యాక్ సైడ్ స్కాల్ప్ కూడా నీట్గా అప్లై చేసుకోండి. సో మీకు కావాలంటే ఇలా హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల హెయిర్ కూడా సాఫ్ట్ అవుతుంది. సో కావాలంటే మీకు రిమైనింగ్ పార్ట్ ఇలా హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఉన్నారనుకోండి హెయిర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది మంచిగా. హెయిర్ అంతా కొంచెం సాఫ్ట్ అవడానికి ఈజీగా ఉంటుంది, హెల్ప్ అవుతుంది మనకి. సో అలానే ఇటు సైడ్ లెంత్ కూడా సో ఇంకా మీకు ఎక్కువగా కొంచెం వాటర్గా రావాలంటే జస్ట్ ఇలా ఫింగర్ తోటి ప్రెస్ చేస్తే సరిపోతుంది. వాటర్ వస్తుంది. సో దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇలా హెయిర్ అంతా అప్లై చేసుకుంటే హెయిర్ కూడా సాఫ్ట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే మనకి స్కాల్ప్ అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ అనేది కూడా పోతుంది. సో ఇలా కొంచెం ఫింగర్ తోటి ఇంకా నీట్గా స్కాల్ప్ అంతా పట్టేటట్టు జస్ట్ ఇలా లైట్గా మసాజ్ చేసుకుంటే స్కాల్ప్ అంతటికి బాగా పడుతుంది అండ్ డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది.
మనం మెయిన్గా స్కాల్ప్ని ఎంత మసాజ్ చేస్తే అంత మనకి మంచిది. సో స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి హెయిర్ గ్రోత్ అనేది బాగా అవుతుంది. సో నీకు కుదిరినప్పుడు మంచిగా స్కాల్ప్ని మసాజ్ చేసుకుంటే చాలా చాలా అంటే చాలా మంచిది. సో మసాజ్ చేసుకోవడం కూడా మనం ఎలా అంటే అలా రఫ్గా అయితే అసలు హ్యాండిల్ చేయదు. సో దానివల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. మనం మసాజ్ చేసుకునేటప్పుడు చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ మనం మసాజ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఇదంతా మంచిగా హెయిర్కి అలానే రూట్స్కి పట్టేసింది. సో ఇప్పుడు హెయిర్ వాష్ కూడా అవసరం లేదు. సో నేను అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ ఏం చేయను. సో మీకు కావాలంటే రేపు హెయిర్ వాష్ చేసుకోవచ్చు, కావాలంటే మీరు ఎప్పుడైనా వెంటనే అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో హెయిర్ వాష్ ఇది అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ అయితే ఏం అవసరం లేదు. ఇట్లా నార్మల్గా మనం అప్లై చేసిన తర్వాత ఇట్లా మసాజ్ చేసుకుంటే మంచిగా హెయిర్ అంతా పడుతుంది. అండ్ నెక్స్ట్ హెయిర్ వాష్ చేస్తే హెయిర్ అనేది చాలా స్మూత్ ఉంటుంది అండ్ డాండ్రఫ్ కూడా చాలా అంటే చాలా రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను పెట్టుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ రోజు ఏం హెయిర్ వాష్ చేయను. సో నెక్స్ట్ హెయిర్ వాష్ చేసుకుంటాను. సో మీకు కుదిరితే నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు. నేను పెట్టుకున్న వెంటనే హెయిర్ వాష్ అనేది అవసరం లేదు. సో మీరు నెక్స్ట్ హెయిర్ వాష్ చేస్తే హెయిర్ అనేది చాలా స్మూత్గా అవుతుంది, అలానే డాండ్రఫ్ కూడా చాలా వరకు రిమూవ్ అవుతుంది. ఇలా మీరు వీక్లీ 2 to 3 టైమ్స్ చేశారంటే నేను పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. అలోవీరాని కట్ చేసి మనం పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఎవరైతే డాండ్రఫ్తో చాలా బాధపడుతున్నారో ఇలా మీరు సింపుల్గా 2 to 3 డేస్ వీక్లీ చేశారంటే ఒక 2 వీక్స్ కంటిన్యూస్గా చేశారంటే మీకు డాండ్రఫ్ అనేది 100% రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది ఈ రోజు నా వీడియో, సింపుల్ రెమెడీ అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా. దెన్ టేక్ కేర్, బై.